సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, కన్నడ విత్ సూరి. సో ఎవరైతే నా కన్నడ నేర్చుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారో అండ్ మేబీ కర్ణాటకలో ఉన్న వాళ్ళకి మన ఏమంటారు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ లేకపోతే అదర్ స్టేట్స్ నుంచి ఎవరైతే వచ్చారో సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ కన్నడ వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో వితౌట్ వేస్టింగ్ మై టైం, ఇప్పుడు నాకు కన్నడ వచ్చా అంటే ఫస్ట్ నా గురించి అయితే ఇంట్రడక్షన్ ఇస్తాను. నాకు కన్నడ మ్యాక్సిమం ఒక 90% అయితే వస్తుంది. సో ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నా జాబ్ పర్పస్కి. సో వస్తుంది కంపల్సరీగా. సో ఈ మాత్రం కన్నడ వచ్చినా చాలన్నమాట, మెయింటైన్ చేసుకోవచ్చు ఈజీగా. సో సో ఎస్పెషల్లీ బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఏదైనా కన్నడ ఏమంత ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం అంతా వేరే వేరే లాంగ్వేజెస్ ఉన్నానే నడిచిద్ది. సో అయినా కానీ మీరు కన్నడ నేర్చుకుంటే ఒక అడిషనల్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. సో ఈరోజు అయితే ఈ వీడియోలో ఫస్ట్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనా మనం డేస్ అనమాట, డేస్ నుంచే స్టార్ట్ చేద్దాం. డేస్ వచ్చేసి మనకి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. సో ఈ విధంగా ఉంటాయి కాబట్టి సో అదేంటంటే మనం మామూలుగా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఇట్లా కూడా చెప్పొచ్చు, అర్థమవుతుంది. కాకపోతే అచ్చకన్నడలో చెప్పాలంటే ఏం లేదు దానికి. మన సోమవారాన్ని అయితే సోమవార అంటే లాస్ట్కి రమ్ అంటాం కదా, సోమవారం రమ్ అంటాం కదా, అక్కడ తీసేసి జస్ట్ వార అని పెట్టాలి అంతే. సోమవార, మంగళవార, బుధవార, గురువార, శుక్రవార, శనివార. సో ఆదివారం ఒక్కటి మాత్రం కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ వచ్చేసి ఏంటంటేనా భానువార అంటారు అనమాట. వీళ్ళు భాను అంటే మన ఇట్స్ లైక్ సన్ అనమాట, భానువార. సో తర్వాత వచ్చేసి మనం బేస్తవారం అంటాం కదా, వీళ్ళు బేస్తవారం అవన్నీ వాళ్ళకి గుర్తు ఉంటాయి. అవన్నీ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. గురువారాన్ని అనడం అయితే ఓకే. సో వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను మీకు. సోమవారాన్ని సోమవార, మంగళవారాన్ని మంగళవార, బుధవారాన్ని బుధవార, గురువారాన్ని గురువార, శుక్రవారాన్ని శుక్రవార, శనివారాన్ని శనివార. ఆదివారాన్ని మాత్రం మనం ఆదివారం లేకపోతే సండే ఇట్లా అంటాం కదా, వీళ్ళు ఏమంటారంటే భానువార అంటారు అనమాట. దీన్ని భానువార, భాను BHANU వార, భానువార. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఇంకా మీరు కంపల్సరీ లైక్ చేయాల్సిందే ఒకవేళ నచ్చితే. అండ్ ఆల్సో మీకు కన్నడలో ఇంకా ఏమేమన్నా నేర్చుకోవాలనుకుంటే అట్లీస్ట్ మీరు కామెంట్ సెక్షన్లో కొంచెం టైప్ చేయండి. అట్లీస్ట్ ఐ విల్ ట్రై టు అంటేనా మీకు నేర్పిస్తాను. నేను 90% నాకైతే కన్నడ వచ్చు, నేనైతే కమ్యూనికేట్ చేయగలను వితౌట్ ఫియర్ అండ్ హెసిటేషన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.